అందరికి వనకం, నేను మీ హర్ష. ఇవాళ నిజంగా పిచ్చి రేగిపోతుంది. ఎందుకు ఏమిటి అనేది పోతూ పోతూ మాట్లాడుకుందాం. సో ఇంట్రడక్షన్ ఏమి లేదు, డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతా. ఓకే, జస్ట్ వెయిట్. మ్యాటర్ ఏంటి అంటే, నిజం చెప్తున్నా, నా కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఎందుకంటున్నానంటే, నిన్న వర్షం పడింది గౌరీబిందూర్ సైడ్. అక్కడ ఒక 2 acres ల్యాండ్ లీజ్కి వేసుకున్నాం. బాగా వర్షం పడింది. మా తాత వాళ్ళు వచ్చి మొక్కజొన్న విత్తనాలు పెట్టాలా రా 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 అని వాళ్ళు కాడేస్తారు. ఇటుపక్కేమో నిన్న మ్యాచ్ క్యాన్సిల్ అయింది, లెదర్ మ్యాచ్. సో ఇవాళ ఏమో అర్లీ మార్నింగ్ మ్యాచ్ పెట్టుకున్నారు. సో ఇది బ్యాలెన్స్ చేయలేక అది బ్యాలెన్స్ చేయలేక హెడ్ఏక్ వచ్చేస్తుంది అనమాట. సో నిజం చెప్పనా, మ్యాచ్ అయినప్పుడుదిగా నిలిచిపోయింటే ఆ పనికైనా వెళ్ళొచ్చు, ఆ పని అయినప్పుడుదిగా లేకుంటే ఈ పనికైనా వెళ్ళొచ్చు. లిటరల్లీ నాకైతే బుర్రపాడు అంటారు కదా, దాని డబుల్ అవుతుంది అనమాట. సో నిజంగా చాలా కోపం వచ్చేస్తుంది. రెండింటిని బ్యాలెన్స్ చేయలేకపోతున్నా. అయినా కూడా నేను చేయడానికి లేదనమాట. ఖచ్చితంగా రెండింటిని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా, ఖచ్చితంగా చేస్తా కూడా. సో ఫస్ట్ ఏంటంటే, మా పిన్ని వాళ్ళు అక్కడ మొక్కజొన్నలు పెడుతున్నారు అనమాట. ఒక పాకెట్ ఉంటాయి. ఇప్పుడు మనం హిందూపూర్లోకి వెళ్ళి ఒక మొక్కజొన్న పాకెట్ తీసేసుకుని గౌరీబిందూర్కి వెళ్ళి బస్సుకు పెట్టేసినాము అంటే మన పని ఆల్మోస్ట్ ఈజీ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ నా పని ఖతమైనట్టే. మళ్ళా 3 గంటల పైన మ్యాచ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఇంకా రిమైనింగ్ వర్క్ అక్కడ చేసినామంటే మా తాత వాళ్ళు ఎవరు తిట్టరు, వాళ్ళు సాటిస్ఫై. ఇక్కడ మ్యాచ్ ఆడుకుని నేనైతే సాటిస్ఫై అయిపోతాను అనమాట. సో అది మ్యాటర్. నిజం చెప్తున్నా, ఈ ఆషాఢం నెల ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిపోతుందిరా బాబు అంటూ నేనైతే కాసుకొని ఉన్నా. ఎందుకంటే అర్జెంట్ పని ఉందని చెప్పి ఎక్కువ స్పీడ్ వెళ్ళలేము. అలా అని చెప్పి స్లోగా వెళ్ళితే పనులు టైంకి జరగవు అనమాట. స్పీడ్గా వెళ్ళలేమంటే బండి ఫుల్ షేక్ అవుతుంది అనమాట. సో నాకు అర్థం కాదు ఏంటంటే, అరే ఈ 150cc పల్సర్ పరిస్థితే ఇలా ఉంటే, ఇంత షేకింగ్ అవుతుంటే, మరి 100cc బండ్లు, ఈ ప్లాటినమ్, ఈ స్టార్ సిటీ ప్లస్ వీటి పరిస్థితి ఏంద్రా అయ్యా. నాకైతే భయం వేస్తుంది. పోయినామంటే ఫుల్ షేక్ అవుతుంది బండి. ఇంకా అటు ఇటు నాగిని డ్యాన్స్ చేస్తుంది అనమాట. ఇక ఒకవేళ నేనేమన్నా 100cc బండ్లు కానీ ఒక 60లో పెట్టినానంటే ఖచ్చితంగా తీసుకెళ్లే వంకలోకో చెట్లలోకో వెళ్ళిపోవడం పక్కా. ఎందుకంటే రోడ్డు గ్రిప్ ఉండదు, వెయిట్ లెస్. ఆ రాకెట్ లాగా జమ్మని పోయేసేసి వంకలోకో వాగులోకో పడిపోతాం అనమాట. ఈ పల్సర్ కాబట్టి నేనైతే హ్యాండిల్ చేస్తున్నా. నిజంగా లిటరల్ నేను కోరుకుంటున్నా, ఎప్పుడెప్పుడు ఈ ఆషాఢం నెల కంప్లీట్ అవుతుందిరా బాబు అని. అది చాలా బీభత్సమైన గాలులు. వెళ్ళలేము ఎక్కడికి స్పీడ్తో. బండి మొత్తం షేక్ అవుతుంటే ఎలా వెళ్ళాలి? ఇంకొక 10 days నాకు తెలిసి ఇంకొక 1 week ఉంటే ఈ ఆషాఢం నెల కూడా కంప్లీట్ అయిపోతుంది. గాలులు కాస్త తగ్గుతాయి. గాలులు ఎప్పుడైతే తగ్గుతాయో వర్షం కూడా పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఊరని అన్నా, కొంచెం ద్రావిడ్ అన్నా, కొంచెం అర్జెంట్ ఉందన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్ అన్నా. అన్నా నువ్వు కూడా కొంచెం అట్లా ద్రావిడ్ రాదే, వెళ్ళిపోతా. థ్యాంక్స్ అన్నా. అన్న నువ్వు కూడా కొంచెం ఓకే, థ్యాంక్ యూ అన్నా. ఈ మాత్రం ఉంటే చాలు. నో పెద్దన్న వచ్చాడు, పెద్దన్న వచ్చాడు, వెయిట్ చేయను, వెయిట్ చేయను, వెయిట్ చేయను. థ్యాంక్స్ అన్నా. హిందూపూర్ ఎదిగిపోతుంది కదా, ఫుల్ వెహికల్స్ ఎక్కువ ఫ్లోటింగ్ అవుతుంటాయి అనమాట. హిందూపూర్ లైక్ సిటీ లెక్కన అవుతుంటుంది. ఇంకా సండే అంటే చెప్పనక్కర్లేదు. ఎందుకంటే అందరూ కూడా మండే టు సాటర్డే వరకు పనులు కలిసి వెళ్ళిపోయింటారు కాబట్టి, సండే రోజున షాపింగ్స్కి బట్టలు ఉన్నాయి, వాళ్ళ పనులు ఉన్నాయి కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది. ప్లస్ ఎక్కువ వెహికల్స్ ఫ్లోటింగ్ అవుతుంటాయి కాబట్టి సండే రోజున కొంచెం చూసుకొని డ్రైవ్ చేయాలి. దాంతోపాటు మన మామలు ఉంటారు కదా, డ్రంక్ అండ్ డ్రైవ్స్ మామలు, వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఏ గేరేసి ఎట్లా దిగుతారో మనకు తెలియదు అనమాట. ఇట్లా వచ్చేస్తుంటారు అడ్డం, చూసుకుంటే తోలాలి బండి తోలేటప్పుడు. మన డ్రంక్ అండ్ డ్రైవ్స్ మామూలు ఉంటారు కదా, వాళ్ళతో చాలా డేంజర్. ఒకటే డైలాగ్ అన్న పలికిన డైలాగ్ ఉంది కదా, ఒకడు నాకు వచ్చి ఎదురొచ్చిన రిస్క్ ఆడికి, నేను ఒకడికి ఎదురైన వాడికి రిస్క్ అంటారు. అయితే సంథింగ్ డైలాగ్ ఉంది, నాకు సరిగ్గా కంప్లీట్ చేయదు రాలే. మీకు కనుక ఆ డైలాగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చింటే ఒకసారి కామెంట్లో ఆ డైలాగ్ వేసుకోండి. చెప్పాను కదా, సండే రోజున హిందూపూర్ ఫుల్ ట్రాఫిక్ క్రౌడ్తో ఉంటుంది. సో మనం గెస్ట్ చేసింది, ఎక్స్పెక్ట్ చేసింది జరుగుతుంది అనమాట. దట్ ఈస్ హర్ష. ఏమంటారు? ఎప్పుడు
వినాయక చవితి వచ్చిన దిస్ ఇస్ ద బెస్ట్ వ్యూ పాయింట్. వినాయకుడు ఈ రోడ్ లో కనిపించాడంటే తొందరగా పెయింట్ కొట్టేయండి అన్న, వెయిటింగ్ మేమైతే. ఇటు ఊగుతూ అలాగే ఇంకా ఓపెన్ చేశారో లేదో చూడాలి. నేనైతే నందిని సిరీస్ దగ్గరికి వెళ్తున్నా. ఐ థింక్ ఓ మై గాడ్, yes ఓపెన్ చేసిర్రు అబ్బా, థ్యాంక్ గాడ్ ఓపెన్ అయితే చేసిర్రు. ఇప్పుడు ఈ మొక్కజొన్నలు తీసేసుకెళ్ళి బస్సుకి పెట్టేసినామంటే వాళ్ళు అక్కడ తీసేసుకున్నారంటే సేఫ్ అనమాట. అక్క అయినా లేదా ఇది మొన్న వచ్చి అడిగిపోయినాను అడ్వాంతా 741 నేను క్రికెట్ కిట్ ఉంది, కొంచెం కవర్లోకి వేసినవే అన్న. హర్ష అన్న, బేవినహల్లి. సో మొక్కజొన్నలు దానికి కావాల్సినవన్నీ ముడి పదార్థాలు తీసేసుకున్నా. గౌరీ బిందూరుకి వెళ్ళి బస్సుకి హ్యాండ్ ఓవర్ చేసినామంటే విద్రోషేతనం దగ్గరికి, కానీ గౌరీ బిందూరులో కానీ నా తమ్ముడు వెళ్తాడు, నా తమ్ముడు తీసేసుకుంటాడు అనమాట. గౌరీ బిందూరుకి వెళ్ళే బస్సులు ఉన్నాయా బస్ స్టాండ్లో, ఉన్నాయా బస్ స్టాండ్లో, ఉన్నాయా బస్ స్టాండ్లో. కొంచెం పెద్దమ్మా, గౌరీ బిందూరుకి వెళ్ళే బస్సులు ఎక్కడ ఉన్నాయి చూద్దాం. అది గౌరీ బిందూరుకి వెళ్తుందా, ఎక్కడ వెళ్తుందా? హిందూపూర్ పావగూడ అన్నో. హాయ్నా అన్న, ఇది అట్లా కొంచెం విద్రోషిత్రం మా పిల్లలు ఒకసారి ఇచ్చేయాలన్నా అట్లా. ఇవే అంతే, జొండ్ల ప్యాకెట్ అంతే. ನಾವ್ ಹೇಳ್ತೀವಿ ಅಣ್ಣ, ನಿಮ್ಮ ನಂಬರ್ ಕೊಡ್ತೀಯಾ? 7483 ಮನೋನಾ. ಇದು ನಿಮ್ಮ ನಂಬರು ನಮ್ಮ ತಮ್ಮನಿಗೆ ಕೊಡ್ತೀವಿ. ಅವ್ರು ಫೋನ್ ಮಾಡ್ತಾರೆ. ಇರ್ತಾರೆ. ಆಗುತ್ತೆ. ಎಷ್ಟು ಗಂಟೆಗೆ ಹೋಗುತ್ತೆ ಅಲ್ಲಿಗೆ? 11:15. ఓకే ఓకే. ఫోటో తీసేసుకుని నా తమ్ముడికి పెట్టేసినామంటే నా తమ్ముడు దాన్ని పికప్ చేసుకుంటాడు. ఇంత టెన్షన్ ఏందరో నాయన. వాళ్ళు ఒక పక్క ఫోన్ చేస్తుర్రు, మ్యాచ్ వీళ్ళు జొండ్లు అని ఫోన్ చేస్తుర్రు. మొత్తానికి ఓకే అమ్మయ్యా, సేఫ్గా అయితే ఇప్పుడు అటుకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం మ్యాచ్కి వెళ్ళాలన్నమాట.